హలో సార్. హలో చెప్పండి. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రవీణ్ పగడాల పాస్టర్ గారి హత్య అంటున్నారు, యాక్సిడెంట్ కాదంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల గారిది హత్యే, యాక్సిడెంట్ కాదు అది. మేము దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే రాజమండ్రి దగ్గర చాలామంది ఇప్పుడు గుమిగూడు ఉన్నారు. కొన్ని లక్షల మంది కూడా క్రిస్టియన్ మతం చెందినటువంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. చాలా ఎంతో ధైర్యంగా ఎందుకు ఎదురు చూస్తున్నారంటే పోస్ట్ మార్టంలో ఏమొస్తుంది దాన్ని బట్టి అటాక్ చేయాలనేది వాళ్ళకి మనసులో కోరిక. కానీ ఎవరి మీద అటాక్ చేయాలి అనేది వాళ్ళ ప్రశ్న ఇప్పుడు. ఎందుకంటే ఈయన కనుక బ్యాక్గ్రౌండ్ కనుక తీసుకుంటే ఈయన తండ్రి ముస్లిము, తల్లి క్రిస్టియను. ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా మేము సెర్చ్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను హిందూ సంఘాల తరపున నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు అందరూ అంటే ఏంటంటే సాధారణంగా పాస్టర్స్కి ఎవరైనా చనిపోవడం ఇటువంటి జరిగితే హిందువులే చంపారని అంటారు సాధారణంగా ఇండియాలో. ఎందుకంటే ఈ పాస్టర్స్ అనేటువంటి వాళ్ళు మన దేశంలో ఉండేటువంటి మత స్వేచ్ఛని కూడా అడ్వాంటేజ్ తీసుకొని రాజ్యాంగంలో ఉన్న మత స్వేచ్ఛ, లౌకిక రాజ్యాంగం అంటే ఏంటంటే ఎవరికి నచ్చిన మతం వాళ్ళు పాటించడం, వాళ్ళ మతాన్ని వాళ్ళ పూజలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకోవటం, వాళ్ళకి నచ్చిన దేవుని ఆరాధన చేసుకోవటం. కానీ ఇక్కడ వాస్తవానికి ఏం జరుగుతుందంటే ఈ పాస్టర్లు అనేటువంటి వాడు ఎంతసేపు కూడా వేరే మతం వాళ్ళని తిట్టడం. నార్త్ ఇండియాలో సంఘటన జరిగింది. ఒక అతను శ్రీరాముడిని శ్రీకృష్ణుని అత్యంత అసభ్యంగా తిడుతూ చాలా దుర్మార్గంగా చేయడం జరిగింది. అతను అయితే పెట్రోల్ పోసి తగలబెట్టేశారు నార్త్ ఇండియాలో. ఈ సంఘటన ఇదివరకు చాలా వైరల్ కూడా అయింది కొంతకాల క్రితం. తర్వాత కాలంలో ఇట్లా ఎప్పుడు జరగలేదు. కానీ ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హిందువుల మీదే, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు హిందువులను తిడుతూ ఉంటారు. వాళ్ళ మతం ప్రచారం చేసుకోవచ్చు కదా, అలా చేయరు, వీళ్ళని తిడుతూ ఉంటారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈయన ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రవీణ్ పగడాల అనే ఈయన ఎంతసేపు హిందువులను ఏ విధంగా దూషిస్తాడో ముస్లిమ్స్ కూడా అలాగే దూషిస్తాడు. ముస్లిం మతం బట్ట చాలా అసభ్యంగా కూడా మాట్లాడుతుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన తండ్రి ముస్లిము, తన తల్లిని మోసం చేశాడనే బాధ ఆయనలో ఉండటం వల్ల ఆయనకు ముస్లిం మతం అంటే ద్వేషం. అది ఏ రకంగా హత్య అంటున్నారు మీరు? ఖచ్చితంగా అండి, ఆయన మీద కొన్ని వేల యూట్యూబ్ వీడియోలు కూడా ఉన్నాయి ముస్లింలు ఆయన బెదిరించినట్టు. ఎందుకంటే ఆయన చాలా అసభ్యంగా ఖురాన్ గురించి వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఈయన హత్య చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ యొక్క ఖురాన్లో ఉండేటువంటి నమాజుల గురించి ఆయన చేసినటువంటి కామెంట్ ఈ హత్యకు కారణం అని కూడా అనేక మంది భావిస్తున్నారు. ఈ హత్యకు కారణం ఏంటంటే వాళ్ళు కూడా ఈయన చెప్పడం జరిగింది, ఒక నెల క్రితం కూడా ఫత్వా జారీ చేశారు అని ప్రవీణ్ పగడాల గారు చెప్పడం జరిగింది. ఫత్వా అనేది కేవలం ముస్లిమ్సే జారీ చేస్తారు. ముస్లిం మతంలో ఉండేటువంటి మత పెద్దలు కూడా ఫత్వా జారీ చేస్తారు. ఇంకా అదే ఫైనల్ జడ్జిమెంట్ లాగా వాళ్ళు ఏం చెప్తే చేస్తారన్నమాట ఫైనల్ జడ్జిమెంట్. ఈయన చాలా అసభ్యంగా చేశాడు. ఈయన చేసింది ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క మసీదుల్లో ఆడవాళ్ళ గురించి చాలా దారుణమైన కామెంట్ చేశాడు. ఈయన హత్యకు మెయిన్ కారణం అదే అనుకుంటున్నారు. ఆయన అంటే ఏంటంటే ఆడవాళ్ళని ఎవరిని కూడా మహమ్మద్ ప్రవక్త రావద్దని చెప్పారు అని అన్నారు. ఎందుకు రావద్దన్నారంటే ఈ యొక్క నమాజ్ చేసినప్పుడు వంగుతారు కదా, ఆడవాళ్ళు వంగినప్పుడు వాళ్ళ స్థనాలన్నీ కిందకు వస్తాయి, అప్పుడు వాళ్ళని చూసి కామ కోరికలు కలుగుతాయి, అందువల్ల వాళ్ళని మసీదులోకి రావద్దన్నారు. అత్యంత భయంకరమైన కామెంట్ చేశాడు ఈయన. ఇది చాలామంది తీవ్రంగా ఖండించారు. ఈవెన్ వాళ్ళ ముస్లిం మతంలో నాయకులు కూడా ఖండించడం జరిగింది. దీని గురించి ఆయన చెప్పినప్పటికి కూడా ఈ యొక్క షమీ లాంటి కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, ప్రముఖ యూట్యూబర్స్, వీళ్ళందరూ ఆయన హెచ్చరించడం జరిగింది. ఇలా చాలా అసభ్యంగా మాట్లాడావు. ఇలా అసభ్యంగా మాట్లాడినప్పుడు కౌంటర్ ఇవ్వడం వేరు, బట్ ఒక మనిషి ప్రాణం తీయడం ఎంతవరకు కరెక్ట్? కౌంటర్ ఇచ్చి క్షమాపణ చెప్పినప్పుడు కౌంటర్ ఇచ్చి ఈయన్ని కూడా అనేక రకంగా చెప్పడం జరిగింది. ఎంత చెప్పినప్పటికి కూడా అతను లొంగట్లేదు. షఫీ వచ్చి న్యాయం చేయాలని ఎందుకు కోరుతారు? మీరు చెప్పినట్టుగా అదే వాళ్ళు చేసేటువంటి డ్రామా ఇది. ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే అందరూ ఎదురు చూసేది ఏంటంటే ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్, ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ కాదు అని కూడా అందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి విధానం చూస్తే ఆయన పడిపోయి ఉన్నాడు, ఆయన మీద ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ ఎటువంటి డ్యామేజ్ కాలేదు. ఈయన శరీరంలో యాక్సిడెంట్ అయితే ఎటువంటి గాయాలు అవుతాయి అవన్నీ లేవు. అతను ఎవరో కొట్టినట్టుగానే ఉంది, ఖచ్చితంగా అది స్పష్టంగా కనబడుతుంది. అందరికి అర్థమైపోయింది అది ఖచ్చితంగా హత్య చేశారని. మీరు అంటున్నారు ముస్లిమే చేసుంటారు అని చెప్పేసి, ఇది రంజాన్ సీజన్ అయినప్పుడు ఒక మనిషి ప్రాణాలు ఎందుకు తీస్తారు? ఆయన బహుశా ప్రాణాలు తీయాలని అనుకుని ఉండకపోవచ్చు, కానీ ఫత్వా జారీ చేశారు. అది ఆయనే చెప్పాడు స్వయంగా, ఇది వేరే వాళ్ళు ఎవరో చెప్పింది కాదు. సాధారణంగా చనిపోయిన వాళ్ళు రాస్తారు కదా లెటరు, అదేవిధంగా నేను ఒక యూట్యూబ్ వీడియో రిలీజ్ చేశాడు ఆయన. ఆ వీడియోలో ఖచ్చితంగా ఉంది, నెల క్రితమే చెప్పాడు చంపేస్తారు ఖచ్చితంగా నన్ను అని చెప్పడం జరిగింది. ఫత్వా జారీ చేస్తారనే పదం కూడా అతను వాడాడు. ఖచ్చితంగా కూడా అతను చంపేస్తారు, ఎందుకంటే వాళ్ళు అనేక రకాలు ఆయన చెప్పడం జరిగింది. ఎంత చెప్పినా కూడా ఇతను వినకుండా ఖురాన్లో ఇదే ఉంది, ఖురాన్లోనే ఆడవాళ్ళ గురించి ఇలా రాశారు
అని అతను స్పష్టంగా చెప్పాడు. నేను పుస్తకం చెప్పానని చెప్తే ఆయనకు తీవ్రంగా కూడా వార్నింగ్లు వచ్చినాయి. అప్పుడు ఆయన ఏంటంటే ఫేస్బుక్లో ఇవన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇవన్నీ నేను ప్రూఫ్ తోనే మాట్లాడుతున్నాను, ప్రూఫ్ లెస్ కాదు. దీస్ ఆర్ ఆల్ ప్రూఫ్స్ ఇన్ ద ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఆల్సో. యూట్యూబ్లో కూడా ట్రూత్ ఛానల్ సుహాని అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇది ఎవరైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అందులో చాలా క్లియర్గా కూడా ముస్లిం మతస్థులు ఇతన్ని కూడా తిడుతూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఇతను చాలా దుర్మార్గంగా ముస్లిం మతాన్ని అవమానిస్తూ మాట్లాడుతున్నాడు అని ఖచ్చితంగా వీడియోలు ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య ఈ పోరాటము ఒకరోజు జరిగింది కాదు, దాదాపు 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది గొడవ. ఇంకో కమెంట్ ఏమొస్తుందంటే లైక్ పవన్ కళ్యాణ్ గారు మధ్యన చర్చ్ని తొలగించాలని చెప్పేసి జారీ చేశారు. ఆ విధంగా ఈయన కొంచెం వ్యతిరేకంగా మాట్లాడారు, ఎంతవరకు కరెక్ట్, చర్చ్ ఎందుకు రిమూవ్ చేయాలి అని చెప్పేసి. ఆ విధంగా చూసుకున్నా కూడా అది అటు నుండి పోట్రే అవుతుందని చెప్పేసి అంటున్నారు, అంటే వాళ్ళు చేసి ఉండాలి అలాగా అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారి కామెంట్ వేరే అండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఆయన సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్తున్నాడు. చాలా చర్చిలు ఏంటంటే ఈ యొక్క కొన్ని ప్రదేశాలు ఆక్యుపై చేసి కట్టిన ఉన్నాయి, సరైన పర్మిషన్ లేకుండా కట్టినటువంటి వాటిని తొలగించాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన చెప్పింది తప్పేం కాదు. చాలా చోట్ల ఏంటంటే పబ్లిక్ స్థలాలు ఆక్యుపై చేసి, పార్కులు ఆక్యుపై చేసి ఈ యొక్క చర్చిలు కడుతున్నారు, అలా మిస్యూజ్ చేస్తున్నారు. అందువల్ల ఆయన చెప్పిన కామెంట్ అది. తర్వాత ఈ యొక్క షఫీ ఆయన మధ్య ఈయన మధ్య చాలా తీవ్రమైనటువంటి వాదాలు జరిగినాయి. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ యొక్క పాస్టర్ల మరణం అనేటువంటిది వాళ్ళ మధ్య ఉండే గొడవల వరకు జరగవచ్చు, ఆస్తి గొడవలు ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో హిందూ సంఘాలకి ఎటువంటి సంబంధం లేదు అని ఈ విధంగా కూడా మేము బహిరంగంగా కూడా చెప్తున్నాం. మీరు కావాలంటే ఆయన యూట్యూబ్ వీడియోలు, ఫేస్బుక్ వీడియోలో కూడా చూసుకోండి. ఫేస్బుక్లో అతను చాలా స్పష్టంగా చెప్పాడు, అమ్మో నా మీద ఫత్వా జారీ చేశారు, నన్ను చంపేస్తారేమో, నాకు భయం వేస్తుంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి బహుశా మాట్లాడదామని వెళ్ళుండొచ్చు. అతను ఒంటరిగా ఎందుకు వెళ్ళాడు? ఒంటరిగా రాజమండ్రి దగ్గర నుంచి ఆ ప్రయాణం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనికి జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. మనం చాలా సినిమాలు చూస్తుంటాం కదా, అందులో నువ్వు ఒక్కడి వేరా అని చెప్తూ ఉంటారు విలన్స్. ఇతను అలాగే ఒక్కడే పోర్టుగాల్లోకి వెళ్ళుంటాడు. బహుశా ఏదో గొడవలు జరిగి ఉండొచ్చు, ఇతను చంపాలని అడుకోకపోయి ఉండొచ్చు. వాళ్ళు గట్టిగా కొట్టారు, చనిపోయాడు. మొత్తం మీద ఏంటంటే దీని వెనక ముస్లిం మతం వాళ్ళ ప్రమేయం ఉందనే భావిస్తున్నాం. థ్యాంక్ యూ.